తీరొక్క పంచాదులు, తీరు తీరు ముచ్చట్లు, ఎత్తులు జిత్తులు, ఎత్తులకు పై ఎత్తులు. రాజకీయం అంటేనే పాముల పట మాట లెక్క. ఎప్పుడు ఎవళ్ళు నిచ్చెనెక్కుతారో, ఎప్పుడు ఎవళ్ళను పాము మింగుతుందో అస్సలు తెలియదు. అందుకే అబ్బో ఆ రాజకీయమా మాకొద్దు దేవుడా అంటుంటారు చాలా మంది. అన్నట్టు తెలంగాణ రాజకీయం ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతుందో ఎరికేనా? చూడుండ్రి. తెలంగాణలో లీడర్లు అందరి ముచ్చట్లు సెంటర్ మంత్రి బండి సారు కొడుకు బండి భగీరథ్ మీద పెట్టిన కేసు చుట్టే తిరుగుతాన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కో ముచ్చట పోయినరే. అందరేమో గాని కారు పార్టీ వాళ్ళు తోలుతజాంతి గట్టిగా అరుచుకుంటారు, పొట్టు పొట్టు లొల్లులు చేస్తాండ్రు. ఇదే ముచ్చట మీద ఇగో కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవితకి ఏమన్నదో చూడండి. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. గట్టిగానే గరమైంది అక్క. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ లొల్లి ఎప్పటి సందో నడుస్తుంది కదా, మరి అక్క మాట్లాడడానికి ఇంత ఆలస్యమైంది ఏంటికో అనుకుంటారట చాలా మంది. ఇంకో దిక్కు మంగళవారం నాడు కరీంనగర్ లో పెద్ద యాత్ర తీసి కండ్ల నీళ్లు పెట్టుకుండు కదా బండి సారు. గా ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు ఏమన్నారంటే, నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు అంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు కాదన్నట్టు అటు సర్కారోళ్ళు ఇప్పటికే సిట్టేసిండ్రు. చెయ్యి పార్టీ లీడర్లు అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటారు. ఆఫీసర్లు కూడా అన్ని తీర్ల కార్యవాహి చేస్తుండ్రట. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిండ్రట. కానీ మరిగా బండి భగీరథ్ ఎక్కడున్నాడో ఏం కథనో ఫోన్ అయితే పోలేదట. ఇంకో దిక్కు ముందత్తు బెయిల్ కొరకు హైకోర్టులో పిటిషన్ కూడా వేసిండ్రట. బేత్తారం విచారణ ఉన్నదా అంటారు. అయితే వెనక చీరికి పోలీసు వాళ్లకు మెయిల్ పెట్టిండట. 15వ తారీఖున అన్ని ఆధారాలతోని వచ్చి పోలీసు వాళ్ళ ముందట హాజరు పడతానని చెప్పిండట. అంతేకాదు సిట్ ఆఫీసర్లకు అన్ని తీర్ల సహకరిస్తానని చెప్పిండట. మరి గాయాల ఏమేం ఆధారాలు చూపిస్తాడో ఏం చేస్తాడో చూడాలి. ఇక బండి సారు కొడుకు కానొత్తలేడని పట్నంలో కూడా చాలా జాగాల్లో వాళ్ళు పోస్టర్లు అతికిచ్చిండ్రు. అటు అరెస్టు చేయాలని జిల్లాల పోంటి లొల్లులు గట్టిగానే అవుతున్నాయి. సూత్త పంచాయతీ ఇంగిత ముదురుతాంది. మరి ఎక్కడి దాకా పోతుందో చూసుకుంటూ పోవాలి.